సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29. ఈ చిత్రం మహేష్ బాబు 29వ చిత్రం కాగా, రాజమౌళి దర్శకత్వంలో ఆయన తొలిసారి నటించడం విశేషం. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి తాజా షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కాస్టింగ్ విషయంలో అనేక రూమర్లు వస్తూనే ఉంటాయి. ఇందులో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రాజమౌళి చెప్పిన లైన్కు ఫిదా అయిపోయిన విక్రమ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని, త్వరలోనే యూనిట్తో జతకలవనున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఇరువైపుల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఫారెస్ట్ అడ్వెంచర్ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరో మాధవన్ కీలక పాత్రలో నటించనున్నారట. దీనిపై అగ్రిమెంట్ పూర్తయిందని, త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని రాజమౌళి ఆలోచిస్తున్నారట. ఇప్పటికే RRRతో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రాజమౌళి తాజా చిత్రాన్ని అంతకు మించి అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం పలు అంతర్జాతీయ స్టూడియోలతో చర్చలు జరుపుతున్నారట. భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు రానటువంటి సరికొత్త కథతో తెరకెక్కనున్న ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుందట. ఈ చిత్రాన్ని మొదట 2 భాగాలుగా విడుదల చేయాలని భావించిన రాజమౌళి ఇప్పుడు ఒకే భాగంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే నిడివి మాత్రం 3 గంటల 30 నిమిషాలు వచ్చే అవకాశం ఉందట. ఇది భారతీయ సినిమాల్లో అరుదైన మరియు సాహసోపేతమైన ప్రయత్నంగా చెప్పవచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రాతో పాటు మరో బాలీవుడ్ క్వీన్ శ్రద్ధా కపూర్ కూడా నటించనున్నట్లు సమాచారం. సెకండ్ హాఫ్లో ఆమె ఎంట్రీ కథను మార్చేలా ఉంటుందని, పాన్ ఇండియా రేంజ్ సినిమా కావడంతో ఆమెను తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారట. దీనిపైన నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో KL నారాయణ నిర్మించే ఈ చిత్రానికి MM కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.